హే వాట్సాప్ టెక్ గైస్, ఎలా ఉన్నారు? సో ఈ రోజు ఈ వీడియోలో మీకోసం నేను ఒక మంచి మిలిటరీ గ్రేడ్ టఫ్నెస్ స్మార్ట్ వాచ్ అనేది సజెస్ట్ చేయబోతున్నాను. సో ఎవరైతే ఎక్కువ రఫ్నెస్ కానీ లేదంటే రగ్గడ్ డిజైన్ తో ఉన్న ఒక స్మార్ట్ వాచ్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ రోజు చెప్పే స్మార్ట్ వాచ్ అనేది మీకు పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది అనమాట. చాలా మంచి ప్రైజింగ్ అయితే దీన్ని తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దీనికి సంబంధించిన ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడతాను. ఏదైతే మనకి ఆల్రెడీ ఉన్న స్మార్ట్ వాచెస్ ఏవైతే ఉంటాయో వాటికి అన్నిటికీ ఇది గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనమాట. దీనికి సంబంధించిన ప్రైజెస్, ఫీచర్స్, ఎవ్రీథింగ్ అయితే ఈరోజు చెప్పబోతాను. వీడియో అయితే మీరు చివరిదాకా చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ముందుగా స్పెక్స్లోకి వెళ్ళిపోయే ముందు నాకు బాగా నచ్చిన ఒక విషయం గురించి అయితే మాట్లాడతాను ఇందులో అయితే. సో ఇది వచ్చేసరికి మనకి వెదర్ కండిషన్స్ రెసిస్టెన్స్ అయితే ఇచ్చారు. సో అన్ని వెదర్ కండిషన్స్లో అయితే ఇది మనకి రెసిస్టెన్స్గా అయితే వర్క్ చేస్తుంది. సో మీరు ఏ వెదర్ కండిషన్స్లో అయినా కానీ ఈ వాచ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో హీట్ రెసిస్టెన్స్ చూసుకుంటే అప్ టు 70 degrees వరకు అయితే హీట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి అయితే కోల్డ్ రెసిస్టెన్స్ చూసుకుంటే -40 degrees అయితే కోల్డ్ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేశారు. హ్యూమిడిటీ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది, షాక్ రెసిస్టెన్స్ అయితే ఉంది, సాల్ట్ స్ప్రే రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా రెసిస్టెన్స్ అయితే ఉందన్నమాట. ఇంకోటి నాకు బాగా నచ్చింది, ఇది వచ్చేసరికి వెదర్ ట్రాక్ అయితే చేస్తూ ఉంటుంది. సో సన్సెట్ కానీ సన్ రైజెస్ అయితే కూడా మీది ట్రాక్ అయితే చేయగలుగుతూ. సో కంప్లీట్గా ఈ వాచ్ గురించి చెప్పాలంటే మాత్రం ఇది ఎనీ కండిషన్, ఎనీ వెదర్లో అయితే మీకు ఇది సస్టైన్ అయితే కాగలుగుతుంది. సో ఒకవేళ మీరు వాచ్ని యూజ్ చేసి కోల్డ్ ప్లేసెస్కి వెళ్ళా కానీ లేదంటే మరీ హాట్ ప్లేసెస్కి వెళ్ళా కానీ సో ఈ వాచ్ అయితే మీకు బాగా అయితే సస్టైన్ అవుతుంది అనమాట. ఇంకా మనం డిస్ప్లే గురించి అలాగే కొన్ని ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే సో ఇందులో డిస్ప్లే చూసుకుంటే 1.3 inches స్క్రీన్ అయితే యూజ్ చేశారు. ఇది హెచ్డి ఎంఓఎల్ఈడి డిస్ప్లే అని చెప్పొచ్చు. సో చాలా క్రిస్టల్ క్లియర్ అయితే మనకి ఇది అవుట్ సైడ్ సన్లో అయితే కూడా మీకు బాగా అయితే కనపడుతుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి ఏఓడిఐ సపోర్ట్ అవుతుంది. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో మీకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ద్వారా అయితే మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఇంకొక ఫీచర్ వచ్చేసరికి టాప్ సైడ్ మనకి టెంపర్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే యాంటీ ఫింగర్ ప్రింట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాని కోటింగ్ అయితే కూడా ఇచ్చారు. సో ఒకవేళ మీరు వాచ్ని పదే యూజ్ చేస్తున్నా కానీ మీకు పైన ఫింగర్ ప్రింట్ కోటింగ్ ఉండడం వల్ల మీకు ఫింగర్ ప్రింట్స్ అనేది అంత ఈజీగా అయితే పడవన్నమాట. అలాగే ఇది వచ్చేసరికి మనకి సిలికాన్ స్ట్రాప్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి స్కిన్ ఫ్రెండ్లీ సిలికాన్ స్ట్రాప్ అని చెప్పొచ్చు. సో మీరు ఒకవేళ కంటిన్యూ యూజ్ చేసా కానీ మీకు సంబంధించిన కంఫర్ట్ అనేది మీకు చాలా బాగుంటుంది ఈ వాచ్లు అనేది. సో మనకి స్వెట్ కానీ లేదంటే కంఫర్ట్ అయితే మనకి ఈ సిలికాన్ స్ట్రాప్స్ అయితే బాగా బెటర్గా అయితే మనకి ప్రొవైడ్ చేస్తాయి. అలాగే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి RTOS మీద రన్ అవుతుంది. సో సేమ్ ఓఎస్ వచ్చేసరికి మనం OnePlus స్మార్ట్ వాచ్లో చూసాం. సో జనరల్గా మనకి గూగుల్ సంబంధించిన వేర్ ఓఎస్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మనకి ఇది RTOS మీద రన్ అవుతుంది. స్మార్ట్ వాచ్లో సెన్సార్స్ గురించి మాత్రం సో ప్రతి ఒక్క సెన్సార్ అయితే ఇచ్చారు. సో మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ అయితే ఇట్లా కవర్ చేశారనమాట. సో ఫస్ట్ సెన్సార్ వచ్చేసరికి దీంట్లో బయో ట్రాకర్ 2 PPG బయో ట్రాకింగ్ ఏదైతే మనకి ఆప్టికల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో దాంతోపాటు మనకి 3 యాక్సిస్ యాక్సిలేషన్ సెన్సార్, 3 యాక్సిస్ జైరోస్కోప్ సెన్సార్ యూజ్ చేశారు. జైరో మ్యాగ్నెటిక్ సెన్సార్ యూజ్ చేశారు. అంబియంట్ లైట్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే మనకి బారోమెట్రిక్ ఆల్టిమీటర్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. హార్ట్ రేట్ సెన్సార్ అయితే కూడా దీన్ని ప్రొవైడ్ చేశారు. సో మీకు అన్ని కండిషన్స్లో ఈ సెన్సార్స్ అనేవి వర్క్ చేస్తాయి. సో ఒక మీకు 24/7 హార్ట్ రేట్ సెన్సార్ అయితే మీకైతే గైడ్ అయితే చేస్తుంది. సో ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి ఈ ఆపరేట్ చేసుకోవచ్చు అంటే మీరు యొక్క యాప్ అయితే ప్రొవైడ్ చేశారు, జిప్ యాప్ అనేసి. సో జిప్ యాప్ నుంచి అయితే మీరు త్రూఅవుట్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ మీ స్లీపింగ్ కానీ మీ హార్ట్ రేట్ని అయితే కూడా ఇది మొత్తం అయితే ట్రాక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూసామంటే దీనికి సంబంధించిన మనకి ఏదైతే నావిగేషన్ గురించి అయితే మాట్లాడదాం. సో ప్రజెంట్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి 4 గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్స్ అయితే టైఅప్ అయ్యారు. సో దీన్ని చూసుకుంటే మనకు సంబంధించిన GPS అయితే ఉంది, గ్లోనాస్ అయితే ఉంది, గెలీలీ అయితే ఉంది. సో అలాగే ఒకటైతే కూడా మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. సో మనకి నావిగేషన్ పరంగా చూసుకున్నామంటే మనకి త్రూఅవుట్ గ్లోబల్కి సంబంధించిన ఏదైతే నావిగేషన్ శాటిలైట్స్ అయితే వీళ్ళు టైఅప్ అయ్యారు. సో మీ త్రూఅవుట్ ఎక్కడికి వెళ్ళా కానీ మీకు శాటిలైట్కి సంబంధించిన నావిగేషన్ అది మీకు ఎక్సలెంట్గా అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే దీనికి సంబంధించిన కొన్ని స్పోర్ట్స్ మోడ్స్ గురించి అయితే మాట్లాడదాం. సో కొన్ని అని చెప్పకూడదు కానీ ఎక్కువ అయితే ఇచ్చారు. సో దగ్గర మనకి 100+ స్పోర్ట్స్ మోడ్స్ అయితే దీన్ని ప్రొవైడ్ చేశారు గైస్. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ మీకు 100+ స్పోర్ట్స్ మోడ్స్ అంటే ఇందులో వచ్చేసరికి రన్నింగ్ ఉంటుంది, వాకింగ్ ఉంది, మనకి సైక్లింగ్, స్విమ్మింగ్, ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్ అయితే ఉంటుంది, డ్యాన్స్ సంబంధించిన. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనకి దగ్గర 100+ మోడ్స్ అయితే దీన్ని ప్రొవైడ్ చేశారనమాట. అలాగే ఇది మనకి వాటర్ అండ్ డెస్టినేషన్స్ అయితే ఉంటుంది. 10 ATM అంటే మనకి దగ్గర 100 meters వరకు అయితే మీరు స్విమ్ చేసుకొని ఈ వాచ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చాలా రఫ్ అండ్ టఫ్ డిజైన్ గైస్. సో మీరు ఏ కండిషన్లో అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ చూసామంటే సో ఇందులో మనకి నోటిఫికేషన్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఇన్కమింగ్ కాల్స్ వస్తే మాత్రం నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అలారం సెట్ చేసుకోవచ్చు, దాంతోపాటు మ్యూజిక్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇన్ని మనకి ఎవ్రీథింగ్ ఇచ్చారు. సో దీన్ని యాప్ ద్వారా కూడా మీరు ఆపరేట్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి స్పెక్స్ గురించి మనం మాట్లాడుకున్నామంటే
దీనికి సంబంధించిన లాంచ్ డేట్ చూసామంటే సో 28th అయితే 12 PM దీనికి సంబంధించిన సేల్స్ తీసుకురాబోతున్నారు. ప్రైస్ చూసుకుంటే 12,999 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. సో వన్ థింగ్ నేను మర్చిపోయాను గైస్, బ్యాటరీ బ్యాకప్ గురించి. సో దీనికి సంబంధించిన బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి 18 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో టిల్ మీరు 18 days వరకు అయితే మీరు దీని అయితే యూస్ చేసుకోవచ్చు. సింగిల్ టైం ఛార్జ్ చేస్తామంటే 390 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఛార్జింగ్ టైం చూసుకుంటే 1.5 hours వరకు అయితే ఛార్జింగ్ టైం అయితే ఉంటుంది గైస్. సో Amazfit T Rex Pro, సో ఇది ఒక స్మార్ట్ వాచ్. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను. సో రేపు మనకి సేల్స్కి అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో దిస్ ఈస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ మీట్ యు ఇన్ అనదర్ వీడియో. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.